అయితే యాక్చువల్గా లాస్ట్లో ఆవిడ చెప్పదెబ్బలు కొట్టినప్పుడు కూడా మనకి బాహుబలి సినిమాలో పీక నరికినప్పుడు ఎంత అయితే అప్లాజ్ వస్తుందో అంత అప్లాజ్ వచ్చింది థియేటర్లో. అంటే మంగపతి అనేవాడిని ఒకసారి స్టన్ అయ్యారు అనమాట థియేటర్ అంతా కూడా. ఇది బట్ కాకపోతే దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది అది కరెక్ట్ అని అనుకున్నారా, లేదంటే అక్కడ డిస్కషన్స్ ఏం యా జరిగాయి? నాకు ఆ షార్ట్ కొట్టడానికి నేను అగేన్స్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా సరే చూద్దాంలే ఎప్పుడు అని నేను అన్నా. అట్ ది సేమ్ టైము కొత్త డైరెక్టర్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఎస్. బట్ చిన్న డిస్కషన్ అయితే జరిగింది క్యారవాన్లో. జరిగినప్పుడు నేను ఒక ఆప్షన్ ఎంచుకున్నా. నీ కుటుంబం కోసం కదా నేను ఫైట్ చేస్తుంది, నువ్వు నన్ను కొట్టకూడదు యాక్చువల్గా. ఒకవేళ నేను ఆ డైలాగ్ అన్నా ఏమని, అమ్మ నీ కుటుంబం కోసం నేను ఫైట్ చేస్తే నాకే ఎదురు వస్తారా మీరు, రా సిగ్గు లేకుండా మాడుతున్నావు అంటే నేనేం బిహేవ్ చేయాలి నాకు అర్థమయ్యేది కాదు. అలా అని ఒక లుక్ ఇచ్చేదే వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఆవిడ కొట్టగానే మంగపతిగాడు అసలు వాడు తాసుపోమాడు, అవును, తొక్కితే కాటేస్తాడు. అలాంటి వాడు అలా చూసి 2 చేతులు వెనక్కి కట్టుకొని, అంటే నీ కూతురు చేసింది కరెక్టేనంటావు, చుట్టాలి మరి చూద్దాం. కరెక్టే కదా వాడు, నీ కూతురు చేసింది కరెక్ట్ అని కొట్టావా నన్ను నువ్వు? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను నేను? మన ఫ్యామిలీనే కదా వాడు. బట్ సఫరర్స్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, మంగపతి లాంటి ఫ్యామిలీ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు మంగపతి గడు కరెక్టే కదా, దొంగమోహన్ ఏంటి అలా కొట్టింది ఏంటిది అనుకున్నాడు. సో నేను ఆ డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో నేను ఆ డైలాగ్ తీశాను. ఓకే.